హలో నమస్తే, నా పేరు బిఆర్ కృష్ణ. మీరు చూస్తుంది ఆర్కేసీ న్యూమరాలజీ. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ల కోసం తెలుసుకుంటున్నాం, అలాగే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం. న్యూమరాలజీ పరంగా మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, టోటల్ ఎటువంటి నెంబర్స్ ఉండాలి, అంటే జోడీస్ ఏ విధంగా ఉండాలి, ఏంటి ఇటువంటివన్నీ తెలుసుకుంటున్నాం. కాబట్టి అలాగే మనము అంటే నేమ్స్ కోసం కామెంట్లు పెట్టడం జరిగింది. అయితే ఈ న్యూమరాలజీ పరంగా నేమ్ అనేది ప్రతి ఒక్కరూ సెట్ చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అలాగే పుట్టే పిల్లలకి న్యూమరాలజీ పరంగా నేమ్ అనేది పెట్టుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అయితే ఈ పెట్టుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ అన్ని రకాలుగా బాగుండడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి అంటే ఎటువంటి రాంగ్ నెంబర్స్ లేకుండా పెట్టడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అది కొంతమందికి ఆటోమేటిక్గా అంటే వాళ్ళు అదృష్టం అనేసి అనుకోవచ్చు. కొంతమందికి ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వడం పేరు గట్రా జరుగుతుంటాయి. మ్యాచ్ అయినప్పుడు ఏంటంటే వారు స్టడీలో కానీ అన్ని రంగాలలో కూడా బాగా రాణించడం గట్రా ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే అది పుట్టినప్పుడే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని న్యూమరాలజీ పరంగా నేమ్ అనేది పెట్టుకుంటే చాలా వరకు వారి లైఫ్లో బాగుండడం గట్రా జరుగుతుంటుంది. ఆస్తులు అంతస్తులు పిల్లలకి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మంచి నేమ్ అనేది ఇవ్వడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అయితే ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే భారతి అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. వీడియో ఎండ వరకు చూడండి. ఎండ వరకు చూస్తే ఏంటంటే మీకు క్లారిటీగా అర్థమవడం అనేది జరుగుతుంది. కాబట్టి అయితే ఈ వీడియోలో మనం భారతి అనే పేరు గురించి కామెంట్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ భారతి అనే పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం అనమాట. అయితే ఈ భారతి అనే పేరులో ఎటువంటి నెంబర్స్ వచ్చాయి ఏంటి అనేది చూద్దాం. అయితే ఈ భారతి అనే పేర్లు ఏంటంటే మనకి ఒక సిస్టంలో 32 అనేది నెంబర్ రావడం జరిగింది. అయితే భారతి అనే పేరు గల వాళ్ళు అంటే ఒక్కొక్క స్పెల్లింగ్ వాడటం అనేది జరుగుతుంది. అయితే లాస్ట్లో THI కొంతమంది భారతీయులు వాడటం అనేది జరుగుతుంది, కొంతమంది TI వాడటం అనేది జరుగుతుంది. అయితే మనకి కామెంట్ చేసేది ఏంటంటే TI కామెంట్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ TI కామెంట్ పెట్టడం వల్ల మనకి వచ్చే నెంబర్స్ ఏంటంటే ఒక సిస్టంలో ఏంటంటే 32 నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట. ఇది చాలా మ్యాజికల్ నెంబర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది చాలా మంచి నెంబరు. ఈ 32 నెంబర్ అనేది చాలా వరకు మంచి నెంబరే. అయితే ఇది ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కానీ డెస్టినీ కానీ ఈ నెంబర్ మ్యాచ్ అయినప్పుడే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అయితే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వకపోతే మనం నార్మల్గా ఉండడం జరుగుతుంది. మ్యాజికల్ నెంబర్ అయితే ఈ నెంబరు చాలా మంచి నెంబర్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ భారతి అనే పేరులో ఏంటంటే ఇంకో సిస్టంలో ఏంటంటే మనకి 16 నెంబర్ అనేది రావడం జరిగింది. ఈ భారతి అనే పేరులో 16 నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట. అయితే ఈ 16 నెంబర్ని మనం ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పడం గట్రా జరిగింది. ఇది బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఎవరు పేరులో కూడా ఉండడము ఇది మంచిది కాదు. అయితే రాంగ్ నెంబర్స్ అనేవి ఏ ఒక్కటి కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడమే జరుగుతుంది అనమాట. అంటే మనం 18 గురించి చెప్పుకున్నాం, 16 గురించి చెప్పుకున్నాం, 12 గురించి చెప్పుకున్నాం, 13 గురించి చెప్పుకున్నాం, 31 గురించి చెప్పుకున్నాం. ఇలాంటి రాంగ్ నెంబర్స్ అన్నీ వాటి గురించి చెప్పుకోవడం గట్రా జరిగాయి. అయితే ఇదే అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 16 నెంబర్ని ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో మంచి లైఫ్ ఇవ్వడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి. ఈ నెంబరు ఉన్న ఏ వ్యక్తులకైనా సరే స్టార్టింగ్లో అంటే ఒక జాబ్లో జాయిన్ అయితే స్టార్టింగ్లో మంచి స్టేజ్కి తీసుకెళ్ళడం ఇటువంటివి జరుగుతాయి అనమాట. జరిగి అంటే ఒక 2-3 సంవత్సరాలకి మంచి పేరు ప్రఖ్యాతులు ఇటువంటివి తీసుకొచ్చి ఒక్కసారి ఏంటంటే పైనుంచి కిందకి తోసిని గట్రా జరుగుతుంది అనమాట. అంటే ఒక్కసారి డౌన్ఫాల్ చేసేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు
అంటే సంపాదించిన డబ్బు పోద్ది, పేరు పోద్ది, పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయి అన్నమాట. అలా చేయడం గట్రా జరుగుతాయి అన్నమాట. ఇటువంటి రాంగ్ నెంబర్స్ ఉన్న ఏ వ్యక్తులకైనా సరే అంటే ఇది బాంబ్ బ్లాస్ట్ నెంబరు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగా మనము అంటే ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే మనకి అవతల వాళ్ళు ఏదో కారణం చేత మనకు వచ్చి గుద్దడము ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. ఇటువంటి 16 నెంబరు ఇటువంటి నెంబర్స్ ఉండేటప్పుడు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి కూడా చాలా వరకు ఎక్కువ రావడం గట్రా జరుగుతుంటాయి. కాబట్టి ఇదేంటంటే ఈ 16 నెంబరు మంచి పేరు తీసుకురావడం గట్రా జరుగుతుంది. కానీ ఒకేసారి డౌన్ఫాల్ చేయడం గట్రా జరుగుతుంది అనమాట. అంటే డౌన్ఫాల్ అయిపోయాక మళ్ళీ పైకి లేవడం అంటూ మరి ఉండదన్నమాట. అది చాలా కష్టం. కాబట్టి ఏ ఒక్కరి పేరులో అయినా సరే ఇటువంటి రాంగ్ నెంబర్స్ ఉండేటప్పుడు ఏంటంటే ముందే జాగ్రత్త పడడం అనేది చాలా వరకు మంచిదే. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి నెంబర్స్ ఉండి ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నారు అంటే అది ముందే జాగ్రత్త పడడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అంటే ఒకసారి ప్రాబ్లమ్స్లో అంటే ఇరుక్కున్న తర్వాత మాత్రం మళ్ళీ అది పైకి లేవాలన్నా సరే లేవడం కష్టం, చాలా చాలా కష్టమైపోద్ది. కాబట్టి ఏ ఒక్కరిలో ఇటువంటి నెంబర్స్ ఉన్నా సరే జాగ్రత్త పడడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అలాగే ఈ భారతి అనే పేరులో ఏంటంటే ఇటువంటి రాంగ్ నెంబర్ ఉండడం వల్ల ఏ భారతి అయినా సరే చాలా వరకు నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.